మనీ పర్సు రైల్లో పోయింది. అక్కడ ఇక్కడ వెతికాడు అతను. ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పర్సు ఉంది, తిరిగి వచ్చినప్పుడు పర్సు ఉంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులు ఇచ్చాడు. చిల్లర తీసుకుని జాగ్రత్త చేశాడు కూడా. మరి ఎక్కడ పారేసుకున్నట్టు అంతు చెక్కలేదు అతనికి. కాశీకి వెళుతూ ఈ పర్సు గోలేమిటి? పోతే పోయింది. రానుపోను టికెట్లు ఫోన్లో ఉన్నాయి. ఓ 1000 రూపాయలు పైబడి ఫోన్పేలో ఉంది, చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ 5000 అడుగుదాం అనుకున్నాడు. కానీ ఏమిటో అడగబుద్ధి కాలేదు. మొన్ననే మందులకి 5000 ఇచ్చాడు. కాశీకి అంటే టిక్కెట్లకి 5000 ఇచ్చాడు. ఇంకా ఎందుకు అతని? అందుకే అడగలేదు. అన్నదాన పత్రాలు చాలా ఉన్నాయి కాశీలో. ఇంత అన్నం పెడతారు, తిని ఏ గుడి ముంగట పడుకున్నా అయిపోతుంది. 3 రోజులు గిర్రును తిరిగిపోతాయి. 4వ నాడు తిరుగు ప్రయాణం అనుకున్నాడు అతను. అంతలో ఎవరో స్త్రీ పెద్ద గొంతుతో అడిగిందిలా, ఈ పర్సు ఎవరిదండి? నాకు దొరికింది. తేరుకుని ఆమె చేతిలోని పర్సును చూశాడు అతను. ఆ పర్సు తనదే. నాదే మేడం అని అన్నాడు అతను. రుజువేమిటి అని అడిగింది ఆమె. అందులో 200 నోట్లు, ఓ 50 నోటు, ఇంకా కొంత చిల్లర ఉంటుంది. అలాగే మా మనవరాలు ఫోటో ఉంటుంది అందులో అని చెప్పాడు అతను. ఫోటో వెనుక మా ముద్దుల మనమరాలు మాధురి అని రాసి ఉంటుంది. పర్సులోని ఫోటో తీసి చూసింది ఆమె. అతను చెప్పినట్టుగానే రాసి ఉంది. పర్సు ఇచ్చేసింది అతనికి. వచ్చి ఎదురుగా కూర్చుంది. కబుర్లు మొదలెట్టింది. చాలా పాత పర్సు. ఎప్పుడు కొన్నారు? కొనలేదు, గిఫ్ట్గా వచ్చింది. నేను 8వ తరగతి పాస్ అయినప్పుడు మా నాన్నగారు దీనికి నాకు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పాడు అతను. పర్సులో ఫోటోలు పెట్టుకోవడం ఎప్పటి నుంచి అలవాటు? నాన్న ఇచ్చినప్పటి నుంచే అలవాటు. అప్పట్లో మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు పెళ్ళి అయింది, మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు మనవరాలు ఫోటో పెట్టుకున్నాను. అంతేనా అడిగింది ఆమె. పర్సులో ఎప్పుడు లేడీస్ ఫోటో తప్ప జెంట్స్ ఫోటో పెట్టుకోరేం? కారణం ఏమీ అడిగింది. సమాధానం చెప్పలేదు అతను. నవ్వి ఊరుకున్నాడు. నాన్న కొనిచ్చిన పర్సు, కానీ నాన్నకు అందులో చోటు లేదు. చిత్రంగా లేదా అని నవ్వింది ఆమె. అబ్బాయి ఫోన్ చేశాడు. ఇంతలో స్పీకర్లో పెట్టి వినసాగాడు అతను. నాన్న, ఆఫీస్ మీటింగ్లో పడి నీ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. నీ ఖర్చులకు గాను 10,000 ఫోన్పే చేస్తున్నాను. వచ్చింది లేనిది చూసుకో. డబ్బులు జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినట్టుగా మ్యూజిక్ వచ్చింది. చూసుకున్నాడు అతను. ఇప్పుడు కొడుకు పంపించిన 10,000తో సహా మొత్తం 11,320 రూపాయలు ఫోన్పేలో ఖర్చులకు ఉన్నాయి. చాలు అనుకున్నాడు అతను. ఆమె వైపు చూశాడు. నాన్నల్ని కొడుకులు గుండెల్లో దాచుకుంటారు మేడం, పర్సుల్లో కాదు అన్నాడు. స్త్రీలను కళ్ళతో కాదు, గుండెతో చూడాలి. అందుకనే గుండెకు దగ్గరగా ఉన్న జేబులో పర్సులో ఆమెను దాచుకుంటాడు మగాడు అని నవ్వాడు అతను. రైలు మరింత వేగాన్ని పుంజుకుంది. చాయ్ చాయ్, గరం గరం చాయ్ అంటూ టీ అమ్మకానికి వచ్చింది.